ప్రస్తుతం ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా సమరసన్నాహాలు ఉన్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు కూడా ప్రజల ముందుకు వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. తిరుపతిలో జనసేన పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. ఆయనతో కాసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రస్తుతం బరిలో ఉన్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, అదేవిధంగా ఏ విధంగా ప్రచారంతో ముందుకెళ్తున్నారు, గెలుపుపై ఆయనకున్న ధీమా ఏంటి, ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కొద్ది రోజులుగా ప్రచారం చేస్తా ఉన్నారు. చాలా పోటీ ఉన్న నేపథ్యంలో తిరుపతి సీటుని మీరు దక్కించుకున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ మహాపుణ్యక్షేత్రంలో జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తిరుపతి పట్టణ ప్రజలు బ్రహ్మాండంగా దీవిస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా ఖరారు చేయడం చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పట్టణ ప్రజలు పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక నగరంలో శాంతిని కోరుకుంటున్నారు. ఆ శాంతిని నెలకొల్పడమే ప్రధాన లక్ష్యంగా తిరుపతి ప్రజలకు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ